ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామమున పేరిట మీ అందరికీ శుభములు. చిన్న ప్రార్థన చేసుకుని దేవుడి యొక్క వాక్యం విందామా. పరిశుద్ధుడైన దేవ, ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు స్తోత్రములు నాయనా. గడిచిన కాలం అంతా నీ కృపలో భద్రపరుచుకొని మరొక రోజు నీ వాక్యం వినడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. నువ్వు మాట్లాడుతుండగా వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయం, స్పందించగలిగిన జీవితం మాకు దయచేయమని యేసునామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియులారా, యేసే దగ్గరికి ఎందుకు రావాలి? అసలు యేసులో ఏముంది? కొంతమంది అడుగుతూ ఉంటారు. ఎందుకు యేసు ప్రభు నేను నమ్ముకోవాలి అని కొంతమంది అడుగుతూ ఉంటారు. ప్రియులారా, రక్షణ అన్న పేరు యేసయ్యకి మాత్రమే ఇవ్వబడింది. యేసు ప్రభు వారు లోక రక్షకుడు. ఈ లోకము పాపమై ఉన్నప్పుడు యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు. త్రిత్రైక దైవంలో యేసయ్య ఒకరు. అందుకనే యేసు ప్రభు నమ్ముకున్న వారు రక్షింపబడతారు అని వాక్యం పలుకుతుంది. రక్షణ లేని వారు ఏమవుతారు అంటే నరకంలోకి వెళ్తారు అని లేఖనాలు స్పష్టంగా పలుకుతున్నాయి. చూడండి, రోమపత్రిక 3వ అధ్యాయం 23-24 వచనాల్లో మనం చదివితే ఏ భేదము లేదు, ప్రతి ఒక్కరం కూడా పాపం చేసి ఉన్నాం, పాపం చేసి దేవుడి యొక్క మహిమకు తగ్గింపులో ఉన్నాం. అయితే యేసుప్రభు ఈ సందర్భంలో యేసుప్రభు గారు ఏం చేస్తారంటే తననే బలిగా అర్పించి మీకోసం చదివి వినిపిస్తాను. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా ఉచితంగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. సో నేను నీతిమంతురాలుగా తీర్చబడాలి అంటే నా జీవితంలో నాకు కావలసిన అతి ముఖ్యమైనది ఏంటో తెలుసా? నేను యేసు ప్రభువు చెంతకు రావాలి. సిలువ చెంతకు వస్తే కల్ముషాలన్నీ కరిగిపోతాయి. ఆయన శ్రమ, మరణ, పునరుత్థానం ద్వారా నీకు నాకు రక్షణ దొరికింది అని మనకు తెలుస్తుంది. మరి ఈ రక్షకుడైన యేసుని ఎలా మనం నమ్ముకోవాలని మనం చూస్తే రోమపత్రిక 10వ అధ్యాయంలో 9వ వచనంలో ఒక చక్కటి మాట ఉంటుంది. మనందరికీ కంఠస్థమే, కానీ మళ్ళీ ఒకసారి చెప్పుకుందామండి. రోమపత్రిక 10వ అధ్యాయము 9వ వచనంలో యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయం నందు విశ్వసించిన ఎడల నువ్వు రక్షింపబడతావు. ఎంత సింపుల్గా ఉంది చూడండి. యేసే ప్రభు అని నమ్ముకొని మృతులలో నుండి దేవుడు ఆయనని నీ కోసం తిరిగి లేపాడని నువ్వు విశ్వసించిన ఎడల నువ్వు రక్షింపబడతావు. మరి ఇందులో సత్యమే ఉంది కదా, అసత్యమైనది ఏది లేదు కదా. ఆయన ఈ లోకానికి వచ్చారు, మరణించాడు, 3వ రోజు పునరుత్థానం అయ్యాడు కదా. ఈ సత్యాన్ని మనం సత్యంగా నమ్ముకుంటే నువ్వు రక్షింపబడతావు అనే వాక్యం మనకి పలుకుతుంది. అంతేకాకుండా మనం చూస్తే మనం పాపం చేసి ఉన్నాం కదా, పాపానికి దాసులమైనప్పుడే యేసు ప్రభు ఈ లోకానికి జన్మించారు. కాబట్టి యోహాను 3:3లో మనం చదివితే మారు మనసుకు తగినట్టుగా ఫలించండి. చాలామంది ఉంటామండి, చేసిన పాపం మళ్ళీ చేస్తూనే ఉంటాం, తవ్విన గోతులో మళ్ళీ పడుతూనే ఉంటాం. చాలండి, 2026 సంవత్సరాల వరకు మన పాత రోత జీవితానికి ముగింపు పలికి మారు మనసుకు తగినట్టుగా ఫలించండి. మారు మనసుకు తగినట్టుగా అంటే ఏదైతే నువ్వు పాపాలు ఒప్పుకున్నావో మళ్ళీ ఆ పాపం జోలికి పోకుండా, కఠినమైన ఒక మాట పరిశుద్ధ గ్రంథంలో ఉంటుందండి. కుక్క తన కక్కిన కూటికే వెళ్తుందంట. పాపాత్ముడు కూడా పాపంలో ఉన్నవాడు మళ్ళీ కక్కిన కూటికే వెళ్తున్నట్టుగా, అలా కాకుండా మారు మనసుకు తగినట్టుగా నేను చీ అని విసర్జించింది మళ్ళీ దరిదాపులకి రాకుండా నేను మారు మనసు తగిన ఫలాలు నేను ఫలించాలి. 3వదిగా మనం చూస్తే ఏదైనా సరే నీ జీవితంలో ఏదైనా దేవుడికి మాత్రమే మహిమ ఇచ్చేటట్టుగా నీవు నేను జీవించాలి. చూడండి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాల్లో చూస్తే మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. నీ ప్రయత్నం ఏమీ లేదు అక్కడ, నువ్వు ఏం పెద్ద పెద్ద ప్రయత్నాలు ఏం చేయలే, కృపచేతనే దేవుడి యొక్క మీద విశ్వాసం చేతనే నువ్వు రక్షింపబడ్డావు. అది మీ వలన కలిగినది కాదు,
కదా, దేవుని వలనే కలిగి ఉన్నది. ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. దేవుడే మనకి ఇది చేసి ఉన్నాడు అన్న సత్యాన్ని నీవు నేను తెలుసుకోవాలి. అంతేకాకుండా మనం పరిశుద్ధాత్మలో తిరిగి జన్మించాలి. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం, ఒకడు క్రొత్తగా జన్మించితేనే తప్ప, ఏంటంట, క్రొత్తగా జన్మించితేనే తప్ప మరి దేవుడు రాజ్యం చూడదని నిశ్చయముగా మీకు చెప్పుచున్నాను. బార్న్ అగైన్ ఎవరైనా యేసుక్రీస్తునందుంటే వాళ్ళు నూతన సృష్టి, పాతవి గతించి కొత్తవి ప్రారంభమవ్వాలి. ఇవన్నీ సత్యాలండి. క్రీస్తులో ఉన్న వారందరికీ ఈ సత్యాలు మనం తెలుసుకోవాలి. మనం ఇంకొక వాక్యం చూస్తే మరి హెబ్రీ పత్రిక 12:2లో చూడండి, చక్కటి మాట, ఓపికతో ఎలా ఉండాలో నేర్పిస్తుంది. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కుల పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదాం. ఎలా ఉండాలంట? ఓపిక కలిగి ఉండాలి. మనకు లేనిదే ఓపిక కదండి. మరి క్రీస్తులో నేను ఎదగడానికి ఆయనను మనం ముందు ఉంచుకొని ఓపికతో పరిగెత్తాలని బైబిల్ స్పష్టంగా మనకి నేర్పిస్తుంది ప్రియబిడ్డలారా. కాబట్టి ఈ సత్యం నేర్చుకున్న మనము మరి క్రీస్తులు ఎదగడానికి కృప కోసం ప్రార్థన చేద్దాం, ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే యేసు ద్వారానే నీకు రక్షణ, మరి ఇక్కడ రక్షణ లేదు. ఈ మాటలు ద్వారా దేవుడు నిన్ను దీవించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.